నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆనంద్. శివ నిర్వాణ దర్శకత్వంలో జీవి ప్రకాష్ మ్యూజికల్స్ మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి ఇరుముడి సినిమా రిలీజ్. సో ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ కోలాహలంగా ఉన్నారు. అలాగే సినిమా కూడా చాలా బాగుంది అనుకుంటూ ప్రేక్షకులు పేర్కొన్నారు. బాగుందన్న సినిమా. సినిమా స్టోరీ అంతా బాగుందా? నెంబర్ వన్ డైరెక్షన్ కొట్టాడు, హిట్ కొట్టాడు. సినిమా చాలా బాగుందన్న, సూపర్గా ఉంది. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మొత్తం అన్ని చాలా బాగున్నాయి. బాగుందా? హిట్ అయితే సూపర్ హిట్ అన్న. 49 సంవత్సరాల మట్టి ఇలాంటి సినిమా చూడలే. అవునా? ఫస్ట్ ఇది నిజంగా వాస్తవం. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అసలు మొత్తం ఏదైనా సరే 49 సంవత్సరాల మట్టి ఇలాంటి సినిమా చూడలే, ఎవరు తీలే. మళ్ళీ సినిమా రాదు ఇంకా. బాగుందన్న, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. నైస్ మూవీ. సినిమాలో బాగుందన్న, సూపర్ ఉంది. సరే అండి, సినిమా ఎలా ఉంది? 5 నిమిషాలు పల్లకీల పాటకాల నుంచే బాగుందండి. వెరీ గుడ్. సినిమా సూపర్. ఆర్టీఎఫ్ రవితేజ ఫ్యాన్స్ పక్కా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ అంతా సూపర్ గా ఉంది. జీవి ప్రకాశ్ దింపేశాడు. ఇది మాత్రం చాలా చాలా మంచి సినిమా. ఇది బొమ్మల బ్లాక్ బస్టర్. ఇన్ని సినిమాలో ఇది మెగా బ్లాక్ బస్టర్. దేవుడు మాలేసినప్పుడు దేవుడు పవర్ ఏం చూపించలే. దేవుడు మాలేసిన పిల్ల తండ్రి కూతురు చచ్చిపోతాం, అవి దేవుడు పవర్ ఉంటుంది. మాలేసుకున్న వాళ్ళు పవర్ ఉంటుంది. మేము ఏటా మాలేస్తాం, జరగదు అలా. అయ్యప్ప పవర్ చూపించాలి, చూపించలేదుగా, నాకు నచ్చలా. సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ అంతా చాలా బాగుంది. ఇంకోసారి చూడవచ్చు. రవాణా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ రవాణా పర్ఫార్మెన్స్ మీ మాస్ ఫాలోయింగ్ ఇంకా బాగా పెరిగిద్ది. మూవీ చాలా బాగుంది, చాలా ఎమోషనల్. మన రవితేజ అన్న సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఇదే. ఇరుముడి సినిమా చాలా ఏడిపించేసాడు అన్న. చాలా బాగుంది సినిమా, బట్టి చాలా బాగుంది. ఎక్సలెంట్, అందరూ చూడాలి, ప్రతి ఫ్యామిలీ చూడాలి. సినిమా బట్టి చాలా బాగుంది. ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఫుల్ ఎమోషనల్. సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీ పరంగా చాలా మంది వెళ్ళి చాలా చూడవచ్చు. బాగుందన్న, సూపర్ హిట్ అన్న. చాలా ఇటు పంపరేట్ అయిపోయింది సినిమా. చాలా కంబ్యాక్ బ్రో రవితేజ. చాలా బాగుంది కంబ్యాక్. సూపర్. నా పేరు రవితేజ అని చేశాడు. బాగుందన్న సినిమా, బాగుంది. సూపర్ హిట్. వెరీ గుడ్. స్వామి శరణమయ్యప్ప. సినిమా మాలే లేదు. బాగుందా? బాగుంది. వెరీ గుడ్. సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న, సూపర్ హిట్. మ్యూజిక్ అంతా చాలా బాగుంది. అసలు బీజిఎం ఎరది చేసింది. శరణమయ్యప్ప బాగుంది సినిమా. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. బాగానే ఉంది. రవితేజ బాగా నటించాడు. రవితేజ అన్న యాక్టింగ్ కి మాకైతే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అసలు ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? అయ్యే సినిమా బాగుందన్న. సినిమాలో ఎక్సలెంట్, సూపర్. మొత్తం సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సూపర్, అన్ని ఆల్ ఓవర్ అన్న బాగుంది. సినిమా సూపర్, ఏడిపించేశాడు సెకండ్ హాఫ్. సూపర్ హిట్. బాగుందన్న. సినిమా ఎలా ఉంది? బాగుంది. రవితేజ యాక్షన్ బాగుందా? బాగుంది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ ఉందన్న. మనం అనుకున్న దానికన్నా చాలా ఎమోషనల్ అయిపోయాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పీక్స్ లో ఉంది. హీరో యాక్షన్ ఎలా ఉంది? హీరో అంటే రవితేజ అని ప్రూవ్ చేశాడు. డైరెక్షన్ అంతా బాగుంది. డైరెక్షన్ అంతా అసలు మామూలు లేదు. చాలా మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ గానీ రవణకే కంబ్యాక్ మూవీ అంటే ఇడుముడే. ఆ అన్నయ్యకే మహారాజా రవితేజ గురించి చెప్పక్కలేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఒక కన్న తండ్రి ఎలా చూసుకోవాలనే సినిమా. ప్రతి విషయంలో కూడా, ప్రతి పార్ట్ కూడా డైరెక్టర్ బాగా తీశాడు. రవితేజ కూడా జీవించాడు. పిల్ల కూడా సూపర్ డూపర్ హిట్. ఒక ప్రతి ఆడపిల్ల ఉన్న తండ్రి ఎలా గర్వపడాలో అలా కన్నీరు లేకుండా సినిమా మూవీ నుంచి బయట